పవిత్రంగా మనం చూసుకుంటాం. దుమ్ముగూడెం ఆనికట్ వరకు కూడా ఈ కరకట్టల్ని పెంచాలని చెప్పి రెండవ తీర్మానంగా ప్రవేశపెడతా ఉన్నాము. మరి మూడవ తీర్మానంగా రాములవారి మాన్యం ఏదైతే పురుషోత్త పట్టణంలో ఆంధ్ర ప్రాంతానికి పోయిందో దాదాపుగా ఒక 1000 ఎకరాలు 860 నుంచి 1000 ఎకరాలు ఉందని చెప్తున్నారు. ఆ మాన్యాన్ని తప్పకుండా కాపాడాలి, ఎంక్రోచ్ కాకుండా చూడాలనేటటువంటిది మరొక తీర్మానంగా పెడతా ఉన్నాము. పోలవరం ప్రాజెక్టు కెపాసిటీని 36 లక్షల క్యూసెక్ల నుంచి మాటికి పర్మిషన్లు లేకున్నా కూడా అడ్డగోలుగా ఇప్పటికే దాదాపుగా 50 లక్షల క్యూసెక్ల వరకు పెంచుకుంటూ పోయినారు. మరి దీని మీద ముంపు ప్రాంతాల మీద జాయింట్ సర్వే ఖచ్చితంగా చేసే విధంగా ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేయాలని మరొక తీర్మానాన్ని కూడా ఈ సందర్భంగా ప్రవేశపెడతా ఉన్నాము. మరి మనందరికీ తెలిసిందే, భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో కేవలం రాములవారిని అడ్డం పెట్టుకొని 2 సార్లు మరి అధికారంలోకి వచ్చిండ్రు. అంతకుముందు 2 ఎంపీలు ఉన్నప్పటి నుంచి అధికారం చేపట్టేటటువంటి స్థాయికి వచ్చి వచ్చిరంటే కూడా కేవలం వారు రాములవారి గురించే మాట్లాడుతూ వచ్చిండ్రు. మరి భద్రాచలంలో ఉన్నది కూడా భగవంతుడు సాక్షాత్తు ఆ రాములవారే, వారి పాదం మోపిన నేల కాబట్టే అంత పవిత్రంగా మనం చూసుకుంటాం. కాబట్టి మరి భద్రాద్రి రాముడి పట్ల కేంద్ర ప్రభుత్వం ఈ వివక్షను ఇటువంటి వైఖరిని విడనాడాలి, ఖచ్చితంగా భద్రాచలం పట్టణాన్ని కాపాడాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఇప్పటిదాకా మనం ఇక్కడ చేసినటువంటి తీర్మానాల కాపీలను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి ఇవ్వబోతా ఉన్నాము. అట్లానే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇవ్వబోతా ఉన్నాము. అట్లానే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి కూడా మనం ఇక్కడ నుంచి మన తీర్మానాల కాపీలను పంపబోతా ఉన్నాము. మరి వారి చేతిలో ఉన్నది 25వ తారీఖు నాడు మళ్ళా ఒకసారి అందరం కూడా 24, 25 నాడు కూడా మళ్ళా సోషల్ మీడియా ద్వారా మళ్ళా ఒకసారి వాళ్ళందరికీ గుర్తు చేద్దాము. తప్పకుండా మన అంశం పరిగణలోకి తీసుకుంటారని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సందర్భంలో ఆ ప్రాంతానికి పోయినప్పుడు ఈ 5 గ్రామాల సమస్యను నేను అధికారంలోకి వచ్చిన వెంటనే తీరుస్తానని మాట ఇచ్చారు, హామీ ఇచ్చారని కూడా వచ్చినటువంటి మిత్రులందరూ చెప్పారు. కాబట్టి ముఖ్యమంత్రి గారిని మళ్ళొకసారి డిమాండ్ చేస్తా ఉన్నాము, ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోండి. ఈ 5 గ్రామాల ప్రజలను 5 గ్రామాలను కూడా తెలంగాణలో కలిపే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. మరి మనందరికీ తెలిసిందే, ఆనాడు 5 గ్రామాల పంచాయతీతోనే మహాభారత యుద్ధం పుట్టింది. మరి 5 గ్రామాల ప్రజలే కదా అని అలుసుగా తీసుకుంటే భారతీయ జనతా పార్టీకైనా కాంగ్రెస్ పార్టీకైనా ఫ్యూచర్లో మహాభారత యుద్ధం చేసినంత పని అవుతుంది. ఆదివాసీలతో పెట్టుకున్నోళ్ళు చరిత్రలో బాగుపడ్డోళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఇట్లా చేయకుండా, విస్మరణ చేయకుండా ఖచ్చితంగా ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని చెప్పి నేను కోరుతున్నా. మరి ఒక్కరికి ఇబ్బంది అవుతుందంటే మన వాళ్ళందరం వస్తాం. కాబట్టి అత్యంత వెనుకబడినటువంటి ఆదివాసీ తెగలకు సంబంధించినటువంటి అనేక మంది మిత్రులు, ఇప్పుడు నక్కల తెగ అని ఉంటుంది, అక్కడ నుంచి నక్కల ప్రకాష్ అన్న గారు, అట్లానే సంజీవ్ అన్న గారు తోటి తెగకు సంబంధించి, కేత్రి రాజశేఖర్ గారు, అట్లానే నాగుల్ గారు, కేంసరం నాగుల్ గారు, వనం రమేష్ గారు, కన్నేటి నరసింహ గారు, కూతాడి రవికుమార్ అన్న గారు, అట్లానే మన రామకృష్ణ అన్నగారు కామెర సంఘం, మరి కృష్ణ నాయక్ గారు, వెంకన్న నాయక్ గారు మహబాద్ నుంచి, అట్లానే రాజు రాథోడ్ గారు, మరి మా ఆడబిడ్డలు ఇంత పెద్ద సంఖ్యలో ప్రతి ఒక్కరు వచ్చిండ్రు. జాగృతి వాళ్ళు అందరూ మంచి స్పీకర్సే. ఇచ్చినామంటే మళ్ళీ 5 గంటలు ఇక్కడనే అయిపోతుంది. అసలు విషయం పక్కకు పోతుంది. 5 ఊర్ల పంచాయతీ కాబట్టి తక్కువ మందికి ఆ గ్రామాల వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినాము. దయచేసి అన్యదా భావించొద్దు. కానీ మీ స్పిరిట్ కి జోహార్లు. ఇంత పెద్ద ఎత్తున వచ్చి మరి అంశానికి మద్దతు ఇచ్చినందుకు అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటూ ఈ రౌండ్ టేబుల్ ముగిసిందని చెప్పి ప్రకటిస్తూ మేము ఇచ్చేటటువంటి తీర్మానాలలో అన్న మీ సైన్ కూడా తీసుకొని ఫార్వర్డ్ చేస్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి.